హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు రవి వ్లాగ్స్ అఫీషియల్. ఇది నా న్యూ ఛానల్ అండి. నా పాత ఛానల్ సస్పెండ్ అయింది. ఎందుకు సస్పెండ్ అయిందో తెలుసా? డిసెంబర్ 16న నా లాస్ట్ వీడియో ఒక షార్ట్ పెట్టాను మా బాబుది నైట్. డిసెంబర్ 17న మార్నింగ్ చూసేసరికి యూట్యూబ్ ఓపెన్ చేసేసరికి ఇంకేముంది, గూగుల్ సపోర్ట్ అని ఒక అప్లికేషన్ వచ్చింది. నాకేం అర్థం కాలేదు. చాలా ఆలోచించా, వాయిస్ స్టూడియో తీసా, మళ్ళీ ఏమైనా మిస్టేక్ వచ్చాయా అన్నీ కూడా చూసా, ఎక్కడా నాకు దొరకలేదు. అయితే మా హస్బెండ్ మొబైల్ తీసుకొని అందులో నా ఛానల్ టైప్ చేసి చూస్తే అందులో అసలు ఛానలే కనిపించలేదు. ఇదేంటి రిమూవ్ అయిపోయిందా ఏంటి అని మెయిల్ చెక్ చేసా. అంటే కాపీరైట్స్ ఏమైనా వచ్చినా కూడా ఆగిపోతాయంట కదా, నాకు అంతవరకు తెలీదు. అయితే కాపీరైట్స్ వచ్చేయేమో, ఎటువంటి మెయిల్స్ అయినా వచ్చేయేమో అని వెంటనే చెక్ చేసా. చెక్ చేస్తే ఎటువంటి మెయిల్స్ నాకు రాలేదు. అసల ఎందుకు మెయిల్ ఏంటి రాలేదు, సడన్గా స్టాప్ అయిపోయింది. ఒక్కసారిగా మైండ్ అంతా బ్లాక్ అయిపోయింది. నాకేం అర్థం కాలేదు. చాలా ఏడ్చేసా. ఎందుకంటే నేను స్టార్ట్ చేయడమే జనవరి 2025 జనవరి 1ని స్టార్ట్ చేశా. స్టార్ట్ చేసి 1 ఇయర్ కూడా అవ్వలేదు. ఇంత బేగా సస్పెండ్ అయిపోవడం ఏంటి? నేను పెట్టింది కూడా ఓన్ కంటెంటే. ఎందుకు ఇలాగా అయ్యింది నాకేమీ అర్థం కాలేదు. ఏడ్చేసాను 17 అంతానా. అయితే ఇలా కాదు, ఇలాగ ఏడ్చుకుని కూర్చుంటే రాదు. అసలు ఎందుకు సస్పెండ్ అయ్యింది, ఎందుకు ఇలాగ వస్తుంది, టెక్నిక్ ఇష్యూసా ఏంటి అని గూగుల్ సపోర్ట్ తీసి అదంతా ఫిల్ చేసి పెట్టా. రిప్లై రాలే. 1 డే గ్యాప్ ఇచ్చా, రిప్లై రాలే. మళ్ళీ నేను ఒక 2-3 టైమ్స్, మనకు ఆగదు కదండి గ్యాప్ ఏటైందా అని వెంటనే పెట్టేశాను అనమాట. ఆ అప్లికేషన్నే నింపి అప్పుడు డౌట్ వచ్చి జెమినైకి ఇలాగ అడిగాను, నాకు ఇలాగ వచ్చింది, నేను ఇది ఇలా పెట్టాను అంటే అది స్టక్ చేసి ఉంటుంది యూట్యూబ్ ఛానల్ అనేది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇంకా అస్తమానం 10 సార్లు మనం పెట్టినా కూడా ఆ అప్లికేషన్ వెనక్కి వెళ్ళిపోద్ది, మరి రాదు, కొంచెం గ్యాప్ ఇవ్వండి అన్నారు. ఓకే అని గ్యాప్ ఇచ్చిన ఒక 5 డేస్కి వచ్చిందన్నమాట మెయిల్. సస్పెండ్ అయిందో ఏమైందో మరి మాకు తెలియదు, మీ ఛానల్ మాకు కనిపించట్లేదు, ఇలాగ అయ్యింది అని ఒక మెయిల్ వచ్చింది. అయితే నాది ఎందుకు రావడం లేదు, ఏంటి ప్రాబ్లం, ఏమైనా ఇష్యూస్ ఉన్నాయని, టెక్నిక్ ఇష్యూస్ ఏమి ఉన్నాయని మళ్ళీ మెయిల్ వచ్చింది. నేను పెట్టిన మెయిల్కి కనీసం 2-3 డేస్ గ్యాప్ వచ్చాకే రిప్లై వచ్చేది. ఇలా చాలా లేటుగా వచ్చేదండి, ఇంత బేగా వచ్చేది కాదు, నాకు అర్థమయ్యేది కాదు. అయితే అప్పుడు ఏం చేశాను నేను, ఇంకెలా కాదు, నాకు ఎందుకు ఆగిపోయిందో ఏంటో కారణమైనా అట్లీస్ట్ తెలుసుకోవాలి కదా అని పెట్టా. అయితే అప్పుడు యూట్యూబ్ ఛానల్ నుంచి ఒక మెయిల్ వచ్చింది, ఏమని, హ్యాక్ అయ్యింది అని. ఇదేంటి హ్యాక్ అవ్వడం ఏంటి, నా ఛానల్ చిన్నది కదా, అప్పటికే నాది 300+ వీడియోస్ అప్లోడ్ చేశాను, సబ్స్క్రైబర్స్ కూడా ఒక 250+ వచ్చాయన్నమాట అప్పటికి. అయితే ఎందుకు చిన్న ఛానల్ అయినా అలా హ్యాక్ అవుతుందా, ఎందుకు హ్యాక్ అవుతుంది అని ఇవన్నీ డౌట్లు వచ్చినాయి. డౌట్లు వస్తే వాళ్ళు అన్నారు, కొంతమంది ఫేక్ వాళ్ళు ఉంటారు, లేదా ఇలాగా కాపీరైట్స్ కూడా ఫేక్ కూడా వేస్తారు, దానివల్ల సస్పెండ్ అయి ఉంటారు, ఛానల్ చెక్ చేస్తామని చెప్పి మళ్ళీ 1 వీక్ టైం తీసుకొని చెక్ చేశారు. ఎటువంటి హ్యాక్ అవ్వలేదు, కాపీరైట్స్ వచ్చినాయి అని చెప్పారు. మరి కాపీరైట్స్ ఎందుకు వచ్చినాయి, ఏ వీడియోస్కి వచ్చినాయి, నాకు ఎటువంటి మెయిల్స్ ఇవ్వలేదు కదా, దాని డీటెయిల్స్ కావాలని పెట్టి మళ్ళీ 1 వీక్ తర్వాత మళ్ళీ మెయిల్ వచ్చింది. ఆ టైంలో యూట్యూబ్ టీము కాపీరైట్స్ అని వేరే మెయిల్కి పెట్టుకోండి, ఇవి 3 క్లైమేట్స్ కూడా మీరు మెయిల్ చేసుకోండి, వాళ్ళు రిప్లై ఇస్తే ఓకే, రిప్లై ఇవ్వకపోయినా సమాధానం ఇవ్వకపోయినా మీరు కౌంటర్ నోటిఫికేషన్ వేసే హక్కు ఉంటుంది అని చెప్పారు. సరే ట్రై చేద్దామని చెప్పి 3కి చాలానే మెయిల్స్ పెట్టి ట్రై చేశా. 3 క్లెయిమ్స్ కూడా నాకు అసలు రిప్లై ఇవ్వలేదు. నాకు అప్పుడు బాధ అనిపించింది, ఎందుకు రిప్లై ఇవ్వలేదు అని. వెంటనే కౌంటర్ నోటిఫికేషన్ జనవరి 27 ఆ టైంలోని వేసా, ఫస్ట్ కౌంటర్ నోటిఫికేషన్ అది. అలా యాక్సెప్ట్ చేశాము, ఓకే మీరు ఇంకా బాగా పెట్టండి అంటే పర్సనల్ డీటెయిల్స్తో సహా పెట్టాను. ఈ మధ్యలో ఏమైందంటే జెమినైని అడిగాను కదా, గూగుల్ ఫోటోలు అవి మెమరీస్ ఉంటాయి కదా, ఫుల్ అయిపోయినా కూడా యూట్యూబ్ ఛానల్ కొంచెం ఇబ్బంది ఉంటుంది అని చెప్పింది. మొత్తం నా వీడియోస్ ఫొటోస్ అన్నీ కూడా డిలీట్ చేసానండి. మెమరీ అంతా 0 వరకు చేసుకున్నా రాలేదు. కౌంటర్ నోటిఫికేషన్ వేసేసా, వాళ్ళు యాక్సెప్ట్ చేసినట్టు చేసి మరి అవ్వలేదని చెప్పి రిజెక్ట్ చేస్తారు. మళ్ళీ పెట్టా, ఇది మీదేనా అని అడిగితే ప్రూఫ్స్ పెట్టాను, ఆధార్ కార్డ్తో సహా అన్ని ప్రూఫ్స్ పెట్టాను. కానీ పక్క భయం వేసింది, ఒరిజినల్స్ అన్ని ప్రూఫ్స్ పెట్టాను, నా నేమ్స్ అన్నీ ఇలా పెట్టాను, ఏటవుతుంది ఏటా అనుకున్నా. మళ్ళీ యాక్సెప్ట్ చేసినట్టే చేసేవారు, మళ్ళీ వదిలేసేవారు. అలా 3-4 టైమ్స్ నేను కౌంటర్ నోటిఫికేషన్ వేయడం ఇలాగ అయ్యింది.
మళ్ళీ జెమినీ అయితే ట్విట్టర్ ఎక్స్లో మనం పోస్ట్ చేస్తే పబ్లిక్గా వాళ్ళు ఖచ్చితంగా రిప్లై ఇస్తారని చెప్పింది. మళ్ళీ ట్విట్టర్ ఎక్స్లో కూడా నేను పోస్ట్ చేశాను. పోస్ట్ చేసిన తర్వాత నాకు ట్విట్టర్ ఎక్స్ అంటే ఏంటో కూడా తెలీదు. అప్పుడే నేను ఇన్స్టాల్ చేసుకొని అందులో నేను పోస్ట్ చేశాను అనమాట. పోస్ట్ చేశాక అప్పుడు నాకు ఇలా తెలిసింది. ఇలాగా వాళ్ళే వెంటనే కనెక్ట్ అయ్యేవారు. ఇందులో మాత్రం తొందరగా 5 మినిట్స్లో కనెక్ట్ అయ్యేవారు. కనెక్ట్ అయ్యి నేను మీకు మెయిల్ ద్వారాగే వస్తాను. అలా చూడగా లాస్ట్కి మొన్న లాస్ట్ మెయిల్ ఒకటి చూసా. ఎప్పుడు కూడా మనకి ఆటోమేటిక్ మెయిల్ కూడా ఒకటి వచ్చేసింది అనమాట. ఏమనంటే మీరు ఇంకా వెయ్యండి, ఇలా చేయండి అని. ఇంక ఇలా కాదు. ఇప్పటికే 6 మంత్స్ అయ్యింది. చాలానే నేను ట్రై చేశా. గివ్ అప్ ఎక్కడా ఇవ్వలేదు. ఇంక ఇది ఛానల్ ఇక్కడితో గివ్ అప్ ఇచ్చేద్దాం, పోయినా పోనీ ఇంకేం చేయలేం. మళ్ళీ నాకు అందరూ సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకు నేను మళ్ళీ న్యూ ఛానల్ స్టార్ట్ చేయకూడదు అని చెప్పి మళ్ళీ అదే నేమ్తో, అదే లోగోతో, అదే పిక్తో ఈసారి మరి కొత్తగా రవిప్రియ వ్లాగ్స్ అఫీషియల్ అని పెట్టానమాట. నిజంగా నాకు ఫ్యామిలీ అందరూ చాలామంది అడిగారు, ఎందుకు గివ్ అప్ ఇస్తున్నావు, ఎందుకు నీ వీడియోస్ రావట్లేదు, ఇలా వీడియోస్ చాలామంది అడిగారు. నేను ఎంత ఫైట్ చేసి ఎంత ఎమోషనల్ కూడా అయ్యాను మధ్యలో. ఇన్ని చేసి ఇన్ని చెంది ఈరోజు నా న్యూ ఛానల్ అనేది ఓపెన్ చేశాను అనమాట, మీరందరి సపోర్ట్తో. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఇందులో నేను చాలానే నేర్చుకున్నాను. నాకు మెయిల్ రాదు, మెయిల్ నేర్చుకున్నాను. ట్విట్టర్ ఎక్స్లోని ఎలా పోస్ట్ చేయాలో నేర్చుకున్నాను. అలాగే మెయిల్స్తో పాటు మనం యూట్యూబ్ కంటెంట్ ఎలాగ ఇంకా బాగా పెడితే ఎలాగా రీచ్ అవుతుంది అనేది నేర్చుకున్నాను. చాలానే నేర్చుకున్నాను. అలాగే నేను డిలీట్ చేసిన ఫొటోస్, వీడియోస్ ఉన్నాయా కొన్ని మళ్ళీ నేను కనెక్ట్ కూడా చేసుకున్నాను. దానికి ఒక యాప్ యూజ్ చేశాను. అది షార్ట్స్లో మీకు చెప్తాను. మీకు ఏమైనా డౌట్లు ఉన్నా సరే నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్